స్టార్టప్ ఆర్ బిజినెస్కి మీ దగ్గర మార్కెటింగ్ చేయడానికి మనీ లేదు. బట్ మీకు మీ బిజినెస్ గురించి నాలెడ్జ్ ఉంటే, మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ గురించి రిలేటెడ్గా ఏమైనా నాలెడ్జ్ ఉంటే మీరు ఫ్రీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే వినండి, కంటెంట్ మార్కెటింగ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో ఎలా చేయాలో క్లియర్గా చెప్తా, వినండి. అండ్ కంటెంట్ మార్కెటింగ్ మీరు ఒక టీచర్ లాగా కాకుండా ఒక లీడర్లా మాట్లాడాలి. ఎందుకంటే పీపుల్కి టీచర్ కన్నా లీడర్స్ అంటేనే ఇష్టం. సో ఈ వీడియోలో వాట్ ఈస్ కంటెంట్ మార్కెటింగ్, టైప్స్ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్, వేర్ అండ్ హౌ టు డూ కంటెంట్ మార్కెటింగ్, ఈ టాపిక్స్ గురించి చెప్తాను. ఎండ్ వరకు చూడండి. మీకు 4 minutes టైం ఉండకపోవచ్చు, బట్ చూస్తే మీ బిజినెస్కి యూజ్ అవుతుంది. ఫస్ట్, వాట్ ఈస్ కంటెంట్ మార్కెటింగ్? ఇమాజిన్ ఒక బిజినెస్ ఉంది. వాళ్ళు డైరెక్ట్గా ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని సేల్ చేయకుండా వాళ్ళు మనకి కంటెంట్ ఇస్తున్నారు. యూస్ఫుల్ కంటెంట్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ పాడ్కాస్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ సేలింగ్ యూ అట్రాక్ట్ కస్టమర్స్ బై ప్రొవైడింగ్ వాల్యూ. సో దీన్నే కంటెంట్ మార్కెటింగ్ అంటారు. సో ఆల్రెడీ చాలా బ్రాండ్స్ ఇది యూజ్ చేస్తున్నారు. లైక్ గ్రో, ఇన్విడియా, విడ్ ఐక్యూ, చాలా బ్రాండ్స్ చేస్తున్నారు. ఈ కంటెంట్ మార్కెటింగ్లో టైప్స్ ఉంటాయి, నేను చెప్తా వినండి. ఫస్ట్, బ్లాగింగ్ అంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఆర్టికల్స్ రాయడం. అంటే ఐబిఎం, క్లౌడ్ స్ట్రైక్, గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఈ బ్లాగింగ్ చేస్తారు. పీపుల్కి చాలా యూజ్ అవుతుంది అండ్ అలానే మార్కెటింగ్ కూడా అవుతుంది. సెకండ్, వీడియోస్ అంటే మంచి కాన్సెప్ట్స్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఆర్ స్టోరీ టెల్లింగ్ వీడియోస్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రో కంపెనీ అండ్ ఇన్విడియా ఏఐ కంపెనీ వాళ్ళు యూట్యూబ్లో కంటెంట్ చేస్తారు. గ్రో కంపెనీ వాళ్ళు స్టాక్ మార్కెట్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తారు. సెకండ్, ఇన్విడియా వాళ్ళేమో యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలి, సోషల్ మీడియాలో ఎలా గ్రో అవ్వాలి అండ్ పీపుల్కి యూజ్ అయ్యే వీడియోస్ చేస్తారు. ఇలా పీపుల్కి యూజ్ అవుతుంది అండ్ బ్రాండ్కి ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది. 3, పాడ్కాస్ట్. ఈ రోజుల్లో చాలా పాడ్కాస్ట్ చూస్తున్నాం మనం. ఈ పాడ్కాస్ట్ కూడా ఒక టైప్ ఆఫ్ మార్కెటింగే. ఎలా అంటే ఈ పాడ్కాస్ట్ చేస్తే యాజ్ ఎ ఫౌండర్గా మీకు పర్సనల్ బ్రాండింగ్ అవుతుంది అండ్ మీ బ్రాండ్ స్టోరీ కూడా చాలామందికి తెలుస్తుంది. ఫోర్త్, లింక్డ్ఇన్ అండ్ ఎక్స్. ఇలాంటి ప్లాట్ఫామ్లో కూడా మంచి కంటెంట్, మంచి వాల్యుబుల్ కంటెంట్ చేయొచ్చు. సో ఇలా మన బ్రాండ్ రిలేటెడ్గా మీ ఆడియన్స్ ఎక్కడ ఉంటారో మీరు ఐడెంటిఫై చేస్తే ఏ ప్లాట్ఫామ్లో చేయొచ్చో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మీరు కంటెంట్ మార్కెటింగ్కి ఒక ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు కంటెంట్ మార్కెటింగ్ ఎలా చేయాలంటే చెప్తా వినండి. మీరు ఏం చేయాలి, మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ రిలేటెడ్గా ఒక నీష్ సెలెక్ట్ చేసుకోవాలి. నీష్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక క్లాతింగ్ బ్రాండ్ అనుకోండి. ఫ్యాషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వచ్చు. లైక్ మన తెలుగులో ఒక బ్రాండ్ ఇలానే చేస్తున్నారు యూట్యూబ్లో. మీరు కూడా ఫస్ట్ ఒక నీష్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్, కన్సిస్టెన్సీగా రోజు అప్లోడ్ చేయాలి. పోస్ట్ వాల్యుబుల్ కంటెంట్ కన్సిస్టెన్సీలీ. డోంట్ ఫోకస్ ఆన్ సేల్స్, ఫోకస్ ఆన్ వాల్యూ. ఫోర్త్, ఆడియన్స్తో ఎంగేజ్ అవ్వాలి. అంటే కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి, డిస్కషన్స్ ఉండాలి. అప్పుడే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసి ఉంటే ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికి, మీ ఫ్రెండ్స్లో ఎవరైతే స్టార్టప్ ఆర్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారో వాళ్ళకి మార్కెటింగ్లో యూజ్ అవుతుంది. అలానే ఇలాంటి మార్కెటింగ్ రిలేటెడ్ ఆర్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.